నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి, వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్, విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్ లైక్ టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తొస్తుంటే మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారము అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. రే శివా, రే నీళ్ళే కొన్ని. ఏమట్లేదు నా ఏం చేద్దాం అబ్బా గేమ్ జరుగుతుంది, బయటికి పోద్దండి ఎవరు. అర్థమైందా? మీ అక్క చెప్పిందా? ఏం చెప్పింది? గేమ్ బయట జరుగుతుంది ఒకటి పోద్దని. ఏం గేమ్? నిన్ను ఆడతా ఏంది గేమ్? పీకల్ లేసిపోయే గేమ్, పీకల్ లేసిపోయే గేమ్, స్విట్ గేమ్ అని ఆడుతున్నారు ఒకటి తెలుసా? చైనాను మన వాళ్ళు. అంటే పీకల్ అంటే దాంట్లో నేను చేరినాను. కేసులు లేవు ఈరోజు. ఎవడు చంపినా దానికి సంబంధం లేదు. ఎవడైనా స్విట్ గేమ్ లో జాయిన్ అయ్యి ఎవడినైనా చంపుకోవచ్చు. నేను పొద్దునే ఆ విషయం తెలుస్తేనే పొద్దునే అంగిడిగాడికి పోయినాను. అన్నా వాటర్ ఫ్యాక్టరీ ఫస్ట్ ఇక్కడ పోతాడు, పాలోడు పోతాండే అన్నా ఆంటీ ఆగే ఏం పాలు కావాలా? గట్టి పాలనే. గట్టి పాలు కాదు, గట్టి రక్తం కావాలని చెప్పి వానికి అదే పాల డబ్బా తీసుకొని తలకాయకి కొట్టి అదే బండితో తొక్కిచ్చేసి అదే బండి వేసుకొని అంగిడిగాడికి పోతే, ఏం బాబు అంతా హోలీ చేసుకున్నావు అని వాటర్ బాటిల్ ఇన్నంటే వాటర్ బాటిల్తో మొహం కడుక్కొని చేతులు కడుక్కొని ఇది హోలీ కదరా రక్తం అని చెప్పి ఆడేది మామూలు తీస్తారు కదా సంచిలి కొసిది, అది జెక్కుతే ఆడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి అంగిట్లో నుంచి చిప్స్ తినుకుంటా మళ్ళా ముందరకు పోతే చెత్త వేస్తున్నారు వేరే వాళ్ళు ఇంట్లో నుంచి బయట వాళ్ళు. కాదని అట్లా చెత్త వేయించా అని అదే చెత్త బండి లోపలికి వేసి ఇందులో గుండ్ర చెత్తల బండిలోకి వేసేసి చంపేసి అట్లా ఇప్పుడు రాకు అని అమ్మ నీళ్ళు కూడా తక్కువకుండా ఆడ హోటల్లో గీటల్లో అందరినీ చంపుకుంటా పోయి ఈ నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటా పోతూ 5 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ వచ్చిన 100 మందిని చంపాల ఈరోజు. 100 మందిని చంపితే వాడే విన్. 99 మందిని చంపినా నీకు తెలిసేదు. కేసు లేదు, ఏం లేదు. నీకు ఇంకోటి ఉండు, కృష్ణ ఎంతమంది అయింది ఇది? నువ్వు 66 మంది అంటే నేను 99కి వచ్చినా 99 మంది వేసే కానీ నేను బూ తిండంలే, అన్నం తిండంలే. ఎవడోడు పక్కన ఏదో మాట్లాడుతున్నాడు. కూల్ డ్రింక్ షాప్లో ఉన్నావా అనేసే బాటిల్ బదులు కొట్టి వేసే పొడిసే గొంతులేకి 67 అంగడైపు ఉన్నాడా వాడిని వేసే. 68 షాప్ లోంచి బయటికి రా. ఎవడు కనబడతాడు నీ పక్కన?
ఏయ్ నా. లేస్తే అది వేరే రకంగా ఉంటుంది నీ మళ్ళీ. షాప్ గాడు ఉన్నాడు వాడు, వేసేయి వాడిని వేసేయి. షాప్ బస్ స్టాపా 70 ఇట్లా ఏడైనా చేరినాక వాడు వీడు అనేది లేకుండా వేసేసుకుంటా పోతాడల్లా. నువ్వు ఇట్లా లేట్ చేస్తే ఇప్పుడు ఎంతసేపు ఉంది టైం? మనకు కూర్చో నిమిషం మాట్లాడుతాను కదా, ఎంతసేపు ఉంది టైము? అర్ధగంట. నేను మళ్ళీ బయటికి పోయి ఉండేళ్ళరా ఇప్పుడు. ఆ ఫైల్లో చూడు, అవి రూల్స్ రాసినా చూడదు ఒకసారి. మనోళ్ళని వేసేసుకొచ్చావు కదా. ఏ నాకు తిక్కరే ఇప్పించి మెంటల్ కూర్చోని ఫోన్లో మాట్లాడతలే. అది రూల్ నెంబర్ 3 చూడు ఒకసారి. అది కాదులే ఉండు. మనోళ్ళంటే నా సర్కిల్లో వాళ్ళే వేసుకొచ్చా, మనకు తెలిసిన వాళ్ళేనా. మళ్ళీ 5-10 నిమిషాలు ఏంటి, నాకు 5 నిమిషాలు సరిపోతుందిలే. 10 నిమిషాలు తిని 5 నిమిషాలు వేస్తా. నువ్వు రానైనా నువ్వు సంపు. నేను బస్సు పోతాంటే బస్సులోనే బయటికి ఎక్కి బస్సు కిందకి వేసి చంపినోడిని. ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఆపించోటి 10 మందిని వేసేసినాను. గేమ్ పెట్టింది ఎందుకు ఈరోజు? ఉండవు నిమిషం మాట్లాడతాను. ఈరోజు కేసులు లేవు, దాని గురించి విచారణ లేదు, శిక్ష లేదు, ఏం లేదు. అయిన కాటికి ఈ టైం 5 గంటల అయ్యే లోపు ఎంతమందినైనా వేసేయచ్చు అని చెప్పినారు. దానికి ఒక ప్రైజ్ మనీ కూడా పెట్టినారు. నీకు ఇంకోటి చెప్తాడు, నాకు తిక్కరైతే నిన్ను కూడా వేసేస్తా. అర్థమైందా? నిన్ను కూడా వేసి పడేస్తాను. ఈరోజు 100 కంప్లీట్ కావాలా. నేనేందనేది నాకు డబ్బులు కావాలా. చెమట మొత్తం వాసన బ్లడ్ ఉంటే చెరువులోకి దిగేసి వచ్చిన నా రూట్లో. ట్యాప్ కింద స్నానం చేసిన, ఇప్పటికే రక్తం వాసన, పచ్చి రక్తం వాసన పోలే. నేను కూడా తెలిసేళ్ళు హోటల్లోకి దూరి మటన్ బిర్యానీ కట్టని చెప్పి మటన్ బిర్యానీ పార్సల్ కట్టినోని వేసేసినాను, ఓనర్ కూడా వేసేసినాను. 2 మందిని వేసే 2 సంటి మటన్ బిర్యానీ తెచ్చుకొని తింటానంటే లెక్కేసుకో. నేను ఎంత క్రూరు ఉన్నాయిండల్లా, నేను ఎంత సైకోగా ఉన్నాయిండల్లా. ఇంకోటి సినిమాలు కాడ బాత్రూమ్ పోయేవని కూడా వేసినాను. ఏమే ఉండు నేను చేస్తానుండు. ఇంకోటి కార్తో నెమ్మ స్పీడ్ గుద్దుకుంటూ 30 మందిని వేసి కారు చెడిపోయింది. 30 మంది మళ్ళీ సరిపోయినారు. 100 గంట ఎక్కువ. 100 మంది ఎక్కువ కాలే, 9 మంది అయినారు. నా కర్మగాల ఒకరిని ఏదో బయట వేసేసి రాకోకుండా ఇంటికి వచ్చి ఆలోచిస్తాను. మీ అక్క నేను వేసేద్దామంటే ఆడోళ్ళు చంపుడు. ఇప్పుడు మొగోడు వాళ్ళు మొగోని ఏం లేపలేడు. పవన్ లేడు, ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయినాడు. వానికి ఇన్ఫర్మేషన్ తెలిసినట్లుంది. నేను ఆడ నుంచి నడుచుకుంటూ వస్తాంటే నువ్వు ఉరుకుతున్నాడు. వాడు తెలివంతుడు కాబట్టి అప్పుడు పరిగెత్తా. దుర్గాని ఎవరు లేదు, అందరికీ తెలిసిపోయింది మ్యాటర్. నీకు ఒకటి తెలియదేమో ఇంతవరకు. ఫ్రీగా తిరుగుతాను. పొద్దున బయటికి పోలే కదా నువ్వు. పోయి చూడు రోడ్లు అంతా రక్తమే. ఆడిపోయి అంగిడి ఉంది, అంగిడికి పోయి ఏమైనా సరుకులు తెప్పు పో. లేడు అంగిడో లేడు, సరుకులు వస్తాయరా. ఆల్రెడీ సగం సార్ని ఎత్తకపోయిన సామాన్లు నువ్వు పోయి తే అని చెప్తాను. బయట గుణపాలు గడార్లు పెట్టుకొని కూర్చున్న సన్నంతా నీ అమ్మని తిక్కనా కొడుకునే చెట్టిక్క పక్కన దుంకొచ్చి ఎవరు మన డబ్బులు వస్తున్నాయి. 100 కోట్లు 100 మందిని చంపితే నాకు 100 కోట్లు విడిచిపెట్టుకుంటారా? అందుకే మనుషులు చంపేసుకుంటారు. చంపుకుంటా డబ్బు కోసం. అమ్మ పెద్ద విషయం ఏమన్నా 100 కోట్లు. ఇప్పుడు ఒకటి చెప్తా, 100 కోట్ల కోసం మన అనుకున్న వాళ్ళు చంపేయడం తప్పుందే? తప్పేనా? ఏం తప్పు ఉంది దానిలో? డబ్బులే కదా ముఖ్యము. 100 కోట్ల కోసము నమ్ముకున్నారు. ఎవరు నమ్ముకున్నారు? నిన్నే నమ్ముకోలే. నమ్ముకున్నానే కదా అమ్ముకునేది. చాలా దారుణం కదా. అవన్నీ ఏం లే, 2 నిమిషాల్లో వెళ్ళిపోతాయి ప్రాణము. 100 అయిందనుకో 100 కోట్లు. ఏది కొన్నేళ్ళ నుంచి ఫ్రెండ్స్ అని నమ్ముకొని ఉంటారు. నమ్ముకొని ఉండొచ్చు. ఇప్పుడు మనం గొర్రె పిల్ల తెస్తాము, అన్ని రోజులు పెంచుతాము, కోసేము. గొర్రె పిల్లకి మనిషికి తేడా కానీ. నాకు గొర్రెలేనా మనిషి అయినా అంత ఒకటే, అంత గొర్రెలే. అర్థమైందే? ఉండు నీకు ఏదో దేవుడు ఏదో రాసి పెట్టినట్లున్నాడు. ఆ కార్యక్రమాన్ని అంతం చేసుకొని ఆడికి ముగించుకో. కూర్చో, తినేదారు తోడు. ఇట్లే నీ మంచినీళ్ళు తాతంటే పక్కన నిలబడలేదని చేసి వచ్చిన వేరాన్ని
ఒక కార్యక్రమం పూర్తి కావడానికి కొంతమందిని పుట్టిస్తాడు దేవుడు. అన్నా అది మొదటోడు కావచ్చు, చివరోడు కావచ్చు, ఏదైనా వాళ్ళ కార్యక్రమం చేసుకున్నామా వెళ్ళిపోయామా అనేది లోకానికి ఉండాలా. నన్ను సంపాదన వేరేలు కలిసి పట్టిస్తాను. ఎవరున్నారా? ఎవరు పుట్టుకురాలా? ఎవరు పుట్టుకురాలా? ఎవరున్నారు? ఎవరు లేరు. లేదా నాకే మోజా నిన్ను సంపాలని అడుపుడు సంపాదించాను. నిన్న వద్దునా ఇంకా నేను వరవించలేనా? వద్దునా ఇంకా నేను వరవించలేనా? నిజంగానా? ఇప్పుడు అనుభవిస్తావు కదా నొప్పి. వద్దునా అనిపించారు. నువ్వే కదా ఏమనిపించలాంటివి నొప్పి అనుభవించు. వాళ్ళే ఉండదు నొప్పి అనుభవిస్తా. నొప్పి అనిపించున్నా ఇంకేమనిపిస్తావు? సాయి ఉన్నాడు. ఎవరు లేరా? ఎక్కడ పోయినా తెలుసు, అందరూ తెలుసు గేమ్ జరుగుతుందని. అందరు ఏడాడిపోయి దాక్కున్నారు. నాకు తెలిసి అందరు దాక్కున్నావు, నువ్వు ఓడి దొరుకుతావు. అందుకే 9 మంది చంపి చక్కగా ఇంటికి వస్తాయి. ఇంటికి వస్తాయి. అన్నని ఎత్తి ఉంది, వాడిని వేసేసి పని అయిపోతుంది కదా. నా ఇంత నమ్ముకున్నా కానీ ఇంత పాపిస్తోడా నువ్వు? పాపిస్తోడా ఏరా? నిన్నగే మెడ తిప్పొచ్చినావు నేను, నువ్వు నన్ను పాపిస్తోడా అంటాను. లాస్ట్ నీ కోరిక లేదో చెప్పి. కోరిక లేవు, బతికేది కోరిక. బతికేదే కోరిక. బతుకు సర్లేనా? నీళ్ళ కోడికి కుంతు పోసేటప్పుడు నీళ్ళు దాపే కోస్తారు. ఉండు, నాకు తెలిసి ఎప్పుడు పోయాలా అనేది. పండబెట్టి నీకు బిందె నీళ్ళు దాపుతా కదా. ఇప్పుడు 2 సేపు ఉండు. ఎందుకు ఆత్రం? ఎందుకు ఏరు కలిసి కొత్తలు పట్టిస్తానన్నా నేను. ఎవడు లేడురా. ఉంటే నాకేం సరదానా? 99 మంది బయట వాళ్ళు వేసినాను. ఆ ఒక్కరిని నిన్నేళ్ళని నాకేముంటుంది చెప్పు? వద్దు, నువ్వు లేచిపోయినా కూడా బయట మనుషులున్నారు. నేను విజిల్ ఎత్తా, ఇంట్లో ఎవరు ఉన్నారు మొగోళ్ళు అని చెప్పి లోపలికి వస్తారు. నిన్ను వేసి పడగొత్తారు, నన్ను వేసి పడేస్తారు. ల్యాండ్ పోతే ఏదే డాడీకి తీసుకొచ్చిపా. వద్దులనా? 100 కోట్లు ఏమి వద్దా? వద్దని ఉండాలి కదా. నేను నీ పేరు మీద ఉంటుంది కదా. నా పరిస్థితి ఎవరు చేస్తారు? నువ్వే తీసుకుంటావు. ఓ నాన్న కాలు పట్టుకొని వస్తాడా? నవ్వ పెడతాను, కూర్చోరా. ఏ కత్తి తీయలే, కూర్చో. నవ్వ పెడతాను అంతే. అన్ని బయట పెట్టినా, నీళ్ళు పోసి దాంట్లో డ్రమ్ములు వేసి పెట్టినా, అన్ని కడిగి మళ్ళీ కత్తం తీస్తా. ఇంత పెద్ద సైకోపతనం. ఇది టేస్ట్ రాలే. డబ్బులు ఉండు చెప్తా, ఒక్క నిమిషం కూర్చో. ఇది టేస్ట్ రాలేదు, లెగ్ పీస్ తీసుకుంటా. లెగ్ పీస్ నాగద్దునా? సంపి సైకో అయినా సంపే కొద్ది ఇంకా రుచి పెరుగుతాని, ఇంకా కోపం పెరుగుతుంది, ఒరుకుతాను. చూసినావా? చూడు, కత్తి తెస్తా. సన్నదే పెద్దదే? చిన్నదే పెద్దదే? కూరగాయలు కోసిద్దే అల్లా, కండలు కోసిద్దే అల్లా. మన దగ్గర 5-6 రకాలు ఉన్నాయి. సుత్తి తెద్దున ఇలా ఉంది. ఈడ పడితే చిప్ప ఇట్లా 4 చిప్పలు 4 పక్కల పడుతుంది. ఏదే టైం లేదు. ఏం అవతరాలు చేస్తానవా ఏమన్నా? ఏది వద్దు, అయిపోతుంది అని చెప్తానా కదా. ఫోన్ చేస్తా. కూర్చో బస, కూర్చో.
వద్దులేనా కృష్ణ అయిందా నీది 99 నీకు బంపర్ ఆఫర్ 7 కాడికి రా నువ్వైనా నేనైనా ఇద్దరు ఎవరెవరు 100 కంప్లీట్ అవుతుంది శరి సమం మంచుకుందాం నా వద్దు నాన్న రంపమా అయిపోయింది చంపేస్తామా రంపం రా అయిపోయింది చంపేస్తామా రంపం రా ఇంటికాడికి రా 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 ఇంటికాడు రా ఇన్ని వేసేస్తే కదా అంతే కదా ఎట్లా గాజులతో కొడతావా నువ్వు ఏడు నుంచి అడ్డం పెట్టి వాడు పడాల కింద పడేది అట్లా ఉండాల నువ్వు కొబ్బరి నూనె పోస్తా పోసే వాడు పడతానే బిగిచ్చు ఏమి నేను మెడ పట్టుకుంటాను నువ్వు ఏం తీసుకొచ్చి కొడతావు గరాడు తీసుకుని పొడిచేస్తా పొడుస్తావు కదా మళ్ళా నువ్వు భయపడేదమ్మా పాపమేమో అనిపిస్తుంది పొంగ ఎవడు తెలిసినోడే కదా ఎవడు తెలిసాడు చెమ్మే 100 కోట్లు డబ్బులు వస్తుంది కదా తెలిసిన చంపచ్చా చంపేయచ్చు మంచోడే పాపం మంచోడు చెమ్మ మనకి డబ్బులు కాదు ముఖ్యం కదా నువ్వు కొడతావు ఫస్ట్ 6 కోట్లు 7 కోట్లు 3 కోట్లు ఇచ్చాను కాదు ఫస్ట్ నువ్వు కొడతావు నేను కొట్టాలా నేనే కొట్టేస్తానా నువ్వే కొడతావు నేనే కొట్టేస్తాను నీకు సంబడంలో తప్పేం లేదు డబ్బులు వస్తుంది ఏ నారికి పోగులు పెట్టద్దామట్లే నువ్వు వస్తానే సన్న మిక్టీలో ఉంచుకొని బిర్యానీ తినని చెప్పి ఇది నీకు తెలివి ఉందిలే బాగా ఎట్లేసేయాలి అనేది నాకు అది ఐడియా ఉంది నీళ్ళు ఆ మెసేజ్ చూసినాలే నేను ఇంకా నాది 99 అయింది అనుకోండి 98 అయిందంట కదా థ్యాంక్స్ రా నాయన నీకు 5 కోట్లు ఇస్తాలే ఇప్పుడు వాడు వస్తాడు వాడిని వేసేస్తావు 99 వాడిని వేసే దాంట్లో నాతో వాడు ఇంకోటి ఇన్వాల్వ్ అవుతాడు వాడు 100 పొద్దున చెప్పిన 100 ఖచ్చితంగా 5 అయ్యే లోపల చేస్తానే నీకు 5 కోట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి 98 99 2 రెడీగా ఉన్నాయి 99 హెల్ప్ చేస్తుంది నాకు 98 చంపేకి కాదు 100ది హెల్ప్ చేస్తుంది 99 ఒక్క కొంచెం మాట్లాడతానులే 100నే హెల్ప్ చేస్తుంది 99 వేసేకి ఆ 100కి నేను హెల్ప్ చేస్తా పంపించేకి నువ్వు పెట్టు థ్యాంక్స్ రా వాడిని ఎట్లా చంపుదావు లోపలికి వస్తాను చెప్పు ఇప్పుడు మళ్ళీ ఎవరు నిన్నేదే చంపుతావు వాడిని చెప్పు ఫస్ట్ వాడిని అయిపోని వాడు లోపలికి వస్తాడు నువ్వు బిర్యానీ పెడతావు తర్వాత ఏమి పాప మనుషులు చాలా అమ్మాయికులు కదా పాపం అమ్మాయికుడు లేనా ఎవరు అమ్మాయికుడు ఇప్పుడు చెప్తే ఎవరినైనా వేసేయడమే డబ్బుల కోసము చాలా నమ్ముకుంటాడు నమ్మొస్తాడు కదా నేను పాపం చాలా పాపం కదా వద్దు నువ్వు వేయవు నేను పాపం అట్లా ఏ దొడ్లు మంచి వాళ్ళు కదా ఓకే అట్లే కానీ రే ప్రవీణ్ ఇంట్లో ఉన్నాడు వాడు నువ్వు వేయి 99 వాడే అవుతాడు వాణ్ణి నాకు ఈడగిరి వచ్చి కూర్చోలేదు నువ్వు వాని అమ్మ నేను ఎన్ని కత్తులు తీస్తానో ఎట్లా ఇసురుకుంటూ వస్తానో యాడాడ తెగుతాదో నీకేం తెలుసు వచ్చి కూర్చో జరిగేది చెప్తాను వాడు వాడిని 99 అవుతాడా నువ్వు 99 అవుతావా అనేది డిసైడ్ చేసుకో వాడు 99 అయితే 100 నువ్వు అవుతావు నువ్వు 99 అయితే 100 వాడవుతాడు ఈ రోజు ఎట్లా తిరిగి 100 కంప్లీట్ కావాలా కాదనా కొద్దిగా గొప్ప నేనైతాను ఏదైతావు అవుతాను నువ్వే అవుతావా సోరైనా ఎరైనా నువ్వైతావా పాస్ వస్తాను పాసా బాత్రూమ్ లేకపో నేను వస్తాను ఆడే చంపేస్తాను 99 అవుతుంది నమస్తే అండి పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్ వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3-6-9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V Square విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి,
కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.